హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నెంబర్ 68 పంజాబ్ అలాగనే లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళిద్దరి మధ్యన ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంటుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అలాగే పిచ్ ఎలా ఉంది, ఇంతకుముందు ఫ్యూరియస్గా ఇలా మ్యాచెస్ ఎలా ఉన్నాయి, ఎవరు ఎక్కువ మ్యాచెస్ గెలిచారు, అలాగే ఈ మ్యాచ్ ఎవరు చేంజెస్ ఏమైనా టీం చేంజ్ చేస్తుందా, అలాగే ప్లేయర్లు ఏమైనా కొత్తగా ఆడతారా అనేది ఈ మ్యాచ్ ఫుల్ వీడియోలో మనము మాట్లాడుకుందాము. ఓకే. అలాగే ఈ పొద్దు ఆడే 2 మ్యాచ్‌లు 2 టీమ్‌లు ఓడిపోయేస్తున్నాయి. పంజాబ్ ఓడిపోయింది. లక్నో కూడా ఓడిపోయింది. పంజాబ్ అయితే 6 ఆడినతే లాస్ట్‌లో 6 మ్యాచెస్ ఓడిపోయొస్తుంది. పంజాబు 6 ఓడిపోయింది. అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఇంతకుముందు వాళ్ళు ప్రీవియస్‌గా ఆడిన మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. అయితే ఇద్దరైతే ఓటమితోనే వస్తున్నారు. ఈ మ్యాచ్ మెయిన్ పంజాబ్‌కైతే చాలా ఇంపార్టెంటు. అలాగే ఇంతకుముందు ఆడిన ఆర్‌సీబీతో ఆడిన మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు పంజాబు. ఆ మ్యాచ్‌లో 200 రన్స్ 227 రన్స్ చేస్తే అది చేజ్ చేయలేక 200 రన్స్ మాత్రమే చేశారు. ఆ మ్యాచ్ 28 రన్స్‌తో ఆర్‌సీబీ గెలిచింది. ఆ మ్యాచ్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు ఆర్‌సీబీ వాళ్ళు. దానివల్ల ఆ మ్యాచ్ ఓడిపోయింది పంజాబు. అలాగే దాని తర్వాత చూసుకుంటే రా రాజస్థాన్‌తో లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. వాళ్ళు 225 రన్స్ చేసే వాళ్ళు 225 రన్స్‌ని చేజ్ చేసి ఆర్ఆర్ ఆ మ్యాచ్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ చాలా బాగా ఆడాడు. అలాగే ఈ మ్యాచ్ ఆళ్ళు ఇంగ్లీష్ అలాగే మార్ష్ ఆడిన మ్యాచ్ ఆ ఇద్దరు ఆడిన ఇన్నింగ్స్ అయితే తుడుచు పెట్టేసుకున్నాడు ఆ పొద్దు. తను అలా ఆడాడు. అలాగే ఈ పొద్దు మ్యాచ్‌కు మనం చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఇంతకుముందు మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఆ మ్యాచ్‌లో పంజాబ్ అయితే గెలిచింది. అప్పుడు పంజాబ్ పీక్ ఫామ్‌లో ఉండింది. అప్పుడు ఓటమంటే ఏంటో తెలియకుండా అంత పీక్ ఫామ్‌లో ఉండింది అప్పుడు. ఆ మ్యాచ్‌లో వీళ్ళు గెలిచారు. 254 రన్స్ పంజాబ్ చేస్తే అది రన్స్‌ని చేజ్ చేయలేకపోయింది అప్పుడు. అప్పుడు ఆళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోయారు. ఆ మ్యాచ్‌ని పంజాబ్ గెలిచింది. అలాగే ఆ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడినాడు. 94 రన్స్ ఎంతనో కొట్టాడు తను. ఆ పొద్దు చాలా బాగా ఆడినాడు ఇన్నింగ్స్. అలాగే సూపర్ కాల్ని కూడా ఆ పొద్దు 84 రన్స్ కొట్టాడు. వాళ్ళిద్దరు ఆ పొద్దు మంచి ఇన్నింగ్స్ ఆడడం వల్ల అంత స్కోర్ వచ్చింది. ఆ స్కోర్‌ని వాళ్ళ బౌలింగ్ డిఫెన్స్ చేసుకోగలిగింది. అయితే బౌలింగ్ అప్పుడు బాగా వేసినారు. అది ఈ మ్యాచ్‌కొస్తే పంజాబ్ అయితే లాస్ట్ ఆడిన 6 మ్యాచెస్ ఓడిపోయి వస్తుంది. లక్నో ఆల్మోస్ట్ ఎలిమినేట్ ఎప్పుడో అయిపోయింది. ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి. ఇప్పుడు వీళ్ళకు ఈ మ్యాచ్ ఇప్పుడు పంజాబ్‌కి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ పంజాబ్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకు 15 పాయింట్స్ వస్తాయి. 15 పాయింట్స్ వస్తే రేపు జరగబోయే మ్యాచ్ పైన వీళ్ళు ఆధారపడి ఉండాల్సి ఉంటది. ఓకేనా? ఒకవేళ లేదు ఈ మ్యాచ్ ఓడిపోయారు అంటే వీళ్ళు ఇంక ఎలిమినేట్ అయిపోతారు ఆడికి. తర్వాత రేపు జరిగే మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ పైన డిపెండెంట్. రేపు ఆర్ఆర్ గెలిస్తే ఆడికి క్లోజ్ అయిపోతుంది. ఆర్ఆర్ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోతుంది. 4థ్ ప్లేస్‌లో కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంక తర్వాత కేకేఆర్ ఆడినా అది పెద్ద ఇంపార్టెంట్ మ్యాచ్ కదా! అది తర్వాత మాట్లాడుకుందాము. ఇలా అయితే ఉంటది. ఇప్పుడు ఈ మ్యాచ్ పంజాబ్‌కి అయితే చాలా ఇంపార్టెంటు. వీళ్ళు ఈ మ్యాచ్ గెలిచడం చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి ఆశలు ఇంకా ఉంటాయి. లేకపోతే ఈ మ్యాచ్‌తో వాళ్ళ ఇంటికెళ్ళిపోతారు. అలాగే ఈ మ్యాచ్‌లో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ ఓపెనర్స్. వాళ్ళ ఓపెనర్స్ ఈ నడుమ చాలా ఆడడం లేదు సరిగ్గా. మెయిన్ ఇంపార్టెంట్ పంజాబ్ ఓపెనర్స్ ఆడితేనే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువుంటాయి. ఈ పొద్దు మ్యాచ్ వాళ్ళు ఖచ్చితంగా ఆడాలా. ప్రియాంశ్ శర్మ సింగ్ వాళ్ళిద్దరు ఆడితే మాత్రమే ఈ మ్యాచ్ గెలిచేదానికి అవకాశాలు ఎక్కువుంటాయి. వాళ్ళు బాగా ఆడాలా. వాళ్ళిద్దరు ఆడిన తర్వాత సూపర్ కాన్లీ గాని, తర్వాత శ్రేయస్ అయ్యర్, తర్వాత సుశాంత్ సింగ్ వీళ్ళంతా కొంచెము ఆడేసి ముందుకు తీసుకొనెళ్ళి స్కోర్‌ని ఒక 220, 230 ఆ లెవెల్‌లోకి తీసుకుపోయేదానికి అవకాశాలు ఎక్కువుంటాయి. అలాగే ఏంటంటే 200 రన్స్ కొడుతున్నారు. బ్యాటింగ్ బాగున్నా, వికెట్స్ పడినా, పడకపోయినా ఎలాగోలా అయితే 200 రన్స్ అయితే రీచ్ అయితున్నారు. అలాగే వాళ్ళ బౌలర్స్ అయితే ఆ 200 రన్స్‌ని కొట్టించుకుంటారు. మెయిన్ బౌలింగ్ అయితే చానా వీక్‌గా అనిపిస్తుంది. క్యాచెస్ అయితే ఎక్కువ డ్రాప్ చేస్తున్నారు. ఫీల్డింగ్ పూర్‌గా ఉంది చానా. ఫోర్స్ వదిలేస్తున్నారు, క్యాచెస్ వదిలేస్తున్నారు. అలాగే బౌలింగ్‌లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ తప్పక మిగతా వాళ్ళు ఎవరు అంత పర్ఫార్మెన్స్ అయితే అనిపించడం లేదు. లోకీ ఫెర్గ్యూసన్ తీసుకొస్తే తను కొట్టించుకుంటున్నాడు. తర్వాత ఉమర్ జావేద్ తీసుకొస్తే తను పడలేదు. తను కొంచెం బాగానే వేస్తున్నాడు ఈ మ్యాచ్‌లో. అలాగే తర్వాత చాహల్ చూస్తే తను ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయితున్నాడు. తర్వాత సుశాంత్ సింగ్‌తో బౌలింగ్ మధ్యలో ట్రై చేసి వేపిస్తున్నారు. అలాగా చానా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. అశోక్ ఖాన్ ఉన్నాడు. తను రన్స్‌కి లీక్ చేస్తున్నాడు. ఇలా చానా ఇబ్బందులైతే బౌలింగ్‌లో ఫేస్ చేసుకుంటున్నారు. ఈ బౌలింగ్‌ని ఈ పొద్దేమన్నా చేంజ్ చేస్తారో లేదో చూడాలి. లేకపోతే ఇట్లే ఎళ్తారా ఏమన్నా ఈ పొద్దేమన్నా స్పెన్సర్ జాన్సన్ మళ్ళీ ఒకసారి ఏమన్నా తీసుకొచ్చి
ట్రై చేస్తారా? లేకపోతే లోకీ ఫెర్గ్యూసన్‌తోనే పోతాడా? అనేదైతే క్లారిటీ లేదు. అయ్యర్ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చూద్దాం ఈ మ్యాచ్ మెయిన్ అయ్యర్ కూడా ఆడాలి. అయ్యర్ ఫ్యూ మ్యాచెస్ నుంచి తను కూడా జస్ట్ సింగిల్ డిజిట్స్‌కే ఔట్ అయిపోతున్నాడు. ఈ మ్యాచ్ అయ్యర్ కూడా బ్యాటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటది. అలాగే స్టోనిస్ తను కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. 35 రన్స్ ఎంతనో చేశాడు. అలాగే తను కూడా కీలకంగా ఉంటాడు ఈ మ్యాచ్‌లో. అలాగే తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ చూసుకుంటే వాళ్ళు ఓపెనర్స్ అయితే చాలా మంచి ఫామ్‌లో ఉన్నారు. జాస్ ఇంగ్లీష్ వచ్చిన నుంచి వాళ్ళు వేరే లెవెల్‌గా ఆడుతున్నారు. ఇంగ్లీష్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే మార్ష్ కూడా తను కూడా చాలా బాగా ఫామ్‌లో ఉన్నాడు. పోయిన మ్యాచ్‌లో 94 రన్స్ కొట్టాడు. కానీ వైభవ్ ఆడిన ఒక ఇన్నింగ్స్ వల్ల తన ఇన్నింగ్స్ అంతగా కనిపించలేదు. అలాగే జాస్ ఇంగ్లీష్ కూడా తక్కువేం కాదు. తను కూడా 60 రన్స్ చేశాడు. తను కూడా చాలా బాగా ఆడినాడు. వీళ్ళిద్దరు వికెట్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. కానీ తర్వాత వచ్చిన వీళ్ళిద్దరు చాలా బాగానే ఆడుతున్నారు ఓపెనింగ్. వికెట్స్ పడకుండా నిలబడి లాస్ట్ 10 ఓవర్స్, 11 ఓవర్స్, 9 ఓవర్స్ వరకు తీసుకొస్తున్నారు. కానీ దాని తర్వాత వచ్చిన పురాణ్ కానీ సరిగ్గా ఆడడమే లేదు. పురాణ్ ఒక మ్యాచ్ మాత్రం ఆడాడు. ఒక 40 రన్స్, 55 రన్స్ ఒక మ్యాచ్ మాత్రమే తను ఆడింది. తర్వాత మళ్ళీ ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా తన దగ్గర నుంచి పర్ఫార్మ్ చేసింది లేదు. అలాగే దాని తర్వాత చూసుకుంటే రిషబ్ పంత్ కూడా ఎప్పుడో ఒక మ్యాచ్ అట్లా కొన్ని 30 మెరిపిస్తున్నాడు అంతే. తర్వాత స్టాండింగ్ లేదు. ఈ మ్యాచ్ కూడా చూడాలి. ఈ మ్యాచ్ కూడా తను చాలా ఇంపార్టెంట్. తను ఆడాలి. అలాగే మార్క్రమ్ అయితే ఇప్పుడు మ్యాచ్లో లేడు. ఈ మ్యాచ్లో కూడా ఉండకపోవచ్చు. తను ఆడడానికి లేదు. కాబట్టి వీళ్ళు కొంచెం చూసుకోవాలి. బ్యాటింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వీళ్ళు కొంచెం చేంజెస్ ఏమైనా చేసుకుంటారా అంటే ఏం చేయరు. ఎందుకంటే ఇంకా లాస్ట్ మ్యాచ్ కాబట్టి. కానీ ఈ మ్యాచ్ వీళ్ళు గెలిచినా ఏం రాదు. కానీ ఈ స్పాయిల్ చేసేదానికి అంతే. వాళ్ళతో పాటు ఇంకొక టీంను తీసుకెళ్లేదానికి మాత్రమే తప్పక అంతకుమించి వీళ్ళు గెలిస్తే వీళ్ళకు వచ్చేది ఏం లేదు. కానీ ఒకవేళ వీళ్ళు గెలిస్తే పాయింట్ టేబుల్లో 10లోంచి టాప్లో కొంచెం నైన్త్ ప్లేస్లోకి వస్తారు. ముంబై కిందకి వెళ్తుంది. అదొకటి కొంచెం ఏమంటే బాటంలో ఫినిష్ చేయకుండా కొంచెం ఒకరో పైన ఉంటే బాగుంటుంది కొంచెం అనే ఒక విధానంలో తప్పక మిగతాది ఏం లేదు. అలాగే ఇలా బౌలింగ్ చూసుకుంటే షమి లేడు. తను ఇంపార్టెంట్ తను ఉంటే బాగుంటుంది. కానీ తను పోయిన మ్యాచ్ లేడు. పంత్ కూడా పెద్ద ఏదో అడిగింటే జస్ట్ ఏదో కొంచెం చెప్పకుండా మాట దాటేసినాడు. మేబీ ఈ మ్యాచ్లో తను వస్తాడేమో అని చూద్దాం. ఒకవేళ తను వస్తే బాగుంటుంది. ఇలా బౌలింగ్ చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ కొంచెం స్కోర్ ఎక్స్పెన్సివ్గా రన్స్ కొట్టించుకుంటున్నాడు. పోయిన మ్యాచ్ కూడా 43 రన్స్ ఎంతనో కొట్టించుకున్నాడు. అలాగే తర్వాత మహమ్మద్ షమి వస్తే బాగుంటుంది. తను వస్తే కంట్రోల్ చేయగలుగుతాడు. లేకపోతే కష్టమైపోతుంది. మోషిక్ ఖాన్ తను కూడా పోయిన మ్యాచ్ కొంచెం పర్లేదు బాగానే వేసినాడు. మరీ అంత ఎక్స్పెన్సివ్ కాకపోయినా ఓకే ఒక మాదిరిగా అయితే బౌలింగ్ చేసినాడు. ఇంకా బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బౌలింగ్లో రన్స్ అయితే లీక్ చేస్తున్నారు. అలాగే స్పిన్నర్లో షాబాజ్ అహ్మద్ కొంచెం బాగానే వేస్తున్నాడు. అది కూడా స్పిన్నింగ్ ఎక్కువ బౌలింగ్ అయితే రావడం లేదు తనకి. ఫాస్ట్ బౌలర్సే కంప్లీట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ ఇద్దరి మధ్యలో 7 మ్యాచెస్ జరిగితే పంజాబ్ 4 మ్యాచెస్ గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ 3 గెలిచారు. అందులో ఈ సీజన్లో జరిగిన మ్యాచ్ కూడా వాళ్ళే గెలిచారు పంజాబ్ వాళ్ళు. మళ్ళీ ఈ మ్యాచ్ స్కోర్ వచ్చి ఇది లక్నో హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. 190 నుంచి 200 మధ్యలో ఈ స్కోర్ ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరికి బ్యాటింగ్ బాగుంది కాబట్టి అటుపక్క బ్యాటింగ్ లైనప్ బాగుంది. ఇటుపక్క బ్యాటింగ్ లైనప్ బాగుంది. మార్ష్, ఇంగ్లీష్ చాలా బాగా ఆడుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ అయితే 200+ రన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా 200+ రన్స్ అయితే వస్తాయి. పిచ్ కూడా అలాగనే అనుకూలిస్తుంది. అందులో నైట్ గేమ్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో టాస్ ఎవరు గెలిచినా చేజింగ్గా తీసుకుంటారు. ఎందుకంటే డ్యూ వస్తుంది కాబట్టి కొంచెం చేజింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు టాస్ గెలిచినా నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళైతే చేజింగే చేసుకుంటారు. అదే బెస్ట్ ఆప్షన్. అలాగే ఈ పొద్దు మ్యాచ్అప్స్ చూస్తే ఏ బాగుంటాయంటే హర్షదీప్ సింగ్ అలాగే ఇటుపక్క ఓపెనర్లు ఆడతారు కాబట్టి వాళ్ళిద్దరికి చాలా బాగుంటుంది. మార్ష్కి, ఇంగ్లీష్కి తన లెఫ్ట్ హ్యాండ్ స్వింగ్ అది చాలా బాగుంటుంది చూసానికి. అలాగే తర్వాత స్పిన్నర్స్ వేసేటి కూడా చాహల్కి, అలాగే అటుపక్క రిషబ్ పంత్, పురాణ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా వీళ్ళకి కూడా బాగుంటుంది వాళ్ళు ఆడేటప్పుడు. అలాగే లోకీ ఫెర్గ్యూసన్ వేస్తే ఫేస్కి, అలాగే
అటుపక్క తర్వాత ఇంగ్లీష్ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది. తను ఫేస్ ఎక్కువ వేస్తాడు కాబట్టి తను అది క్రికెట్ చేస్తాడు కాబట్టి. అలాగే ఇటుపక్క వీళ్ళ ఓపెనింగ్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్కి, అలాగే ఇటుపక్క మన ఓపెనర్స్ ఇద్దరు కొంచెం వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు డిఫెన్స్ చేస్తేనే మెయిన్ మ్యాచ్ స్కోర్ ఎక్కువకి వెళ్తుంది. ఇద్దరికి అయితే ఓపెనర్లు చాలా ఇంపార్టెంట్. కానీ వీళ్ళకి పంజాబ్కి ఓపెనర్స్ ఆడకపోయినా మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, సూపర్ కార్ని, తర్వాత సుశాంత్ సింగ్ వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. కానీ ఇటుపక్క అయితే అది రావడం లేదు. రిషబ్ పంత్ దగ్గర నుంచి కానీ, పురాణ్ దగ్గర నుంచి కానీ, మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అంత ఆశించిన పర్ఫార్మెన్స్ అయితే రావడం లేదు. వీళ్ళిద్దరి మధ్యన నేనేమనుకుంటున్నా అంటే ఎవరు గెలుస్తారంటే నాకు కొంచెం అనిపించేది అంటే పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూస్తున్నంటే థ్యాంక్స్.